వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జిఎన్ఎం హెల్త్ టిప్స్ అండి. ఇన్ని రోజులే మనం స్పంజు హెల్త్ టిప్స్ అని పెట్టాను కదా. సారీ అండి ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నేను ఛానల్ ఏం మార్చానండి. స్వాతి జిఎన్ఎం హెల్త్ టిప్స్, ఓకేనా? అది మీరు ఒకసారి చూసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి అండి. ఓకేనా, మన టాపిక్లోకి వెళ్దామండి. చిల్డ్రన్స్కి మామూలుగా ఇది ఆల్బెండజోల్ యూజ్ చేస్తే ఏమవుతుంది అవన్నీ చెప్పాం కదండి. స్టమక్ పెయిన్ గురించి అది మాట్లాడుకుందామండి. పిల్లలకి వచ్చేసి ఆల్బెండజోల్ మనం అడగకుండా డాక్టర్ని మనం సొంతగా ఏం చేయకూడదండి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏం డోస్ ఇస్తారు, ఎంత డోస్ ఇస్తారని అడిగి తెలుసుకునివ్వండి. ఇంకోటి, పిల్లలకి స్టమక్ పెయిన్ వచ్చిందండి. స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలండి. కానీ మరి తీసుకెళ్ళే ముందు ఏం చేయాలంటే, మన ఇంట్లో ఏదో ఒకటి సిరప్ ఉంటే అది వేసేద్దామని వేయొద్దండి. ఇంట్లో స్టమక్ పెయిన్ సిరప్ ఉండేది, అది తీసుకొచ్చుకోండి. దాని పేరు ఒక్కొక్క డాక్టరు ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క నేము సజెషన్ చేస్తారండి. పర్టికులర్గా ఈ సిరప్ ఇవ్వండి, ఈ ట్యాబ్లెట్ ఇవ్వండి అని చెప్పలేమండి. ఎందుకంటే స్టమక్ పెయిన్ ఎంత లెవెల్లో వస్తుంది, ఎంతసేపు వస్తుంది, కంటిన్యూగా వస్తుందా, ఆగి వస్తుందా అనే దాన్ని బట్టి కూడా డాక్టర్ డిసైడ్ చేస్తారండి. అది ఒకవేళ నులి పురుగుల వల్ల వస్తుందా, లేదంటే నార్మల్గా ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడం వస్తుందా, ఏని వల్ల వస్తుందా అనేది చెప్పలేమండి. దాన్ని బట్టి చూసుకొని డాక్టర్ మాత్రమే ఇవ్వగలరు. జాగ్రత్త చూసుకోండి. స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు కోకోనట్ ఆయిల్ ఉంది కదా, కోకోనట్ ఆయిల్ ఒక 2 డ్రాప్స్ బొడ్డు ఉంటుంది కదండి, బొడ్డు లోపల వేయాలండి. వేసి కొంచెంసేపు మసాజ్ చేస్తే కోకోనట్ ఆయిల్ అనేది న్యాచురల్గా వచ్చింది కాబట్టి దాంట్లో నుంచి హీట్ తీసేసుకొని పోయిద్దండి. హీట్ పోయిన తర్వాత బేబీ కొంచెం స్టమక్ పెయిన్ తగ్గిద్దని పెద్దవాళ్ళు చెప్తారు. అది వర్కౌట్ ఎంతవరకు అయిద్ది అనేది ఆలోచించుకోండి. అది వర్కౌట్ అయిద్దని నేను నమ్ముతున్నాను. అది వర్కౌట్ మ్యాక్సిమం అయిద్ది. మీరు చూసుకొని ఏంటనేది కొంచెం ఆలోచించుకొని చేయండి చిల్డ్రన్ చేసేటప్పుడు. ఇంకో విషయం అండి, మీరు కామెంట్ చేయమని ఎవరు కామెంట్ చేయలేదు, దయచేసి కామెంట్ చేయండి. మీరు నాకు లాంగ్ వీడియోస్ కావాలా లేదని కామెంట్ చేయండి. ఇంకో విషయం అండి, మీరు ఏ టైంలో అప్లోడ్ చేస్తే వీడియోస్ చూడగలరు, మీకు ఏ టైం కన్వీనియన్స్గా ఉండిద్ది అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేస్తే ఆ టైంకి డైలీ నేను చేయడానికి కొంచెం ట్రై చేసి చేస్తానండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి జిఎన్ఎం హెల్త్ టిప్స్ అండి. బాయ్ ఫ్రెండ్స్.